హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే దాటారు. దానికి ముఖ్య కారణం మీరే. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా రుణపడి అయితే ఉంటానండి. ఇంకా ఇవాళ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగే. చూసారు కదండి చెత్త అయితే ఎలా ఉందో మా ఇంటి దగ్గర. చెట్ల నుంచి ఆకు పువ్వులు ఇంకా రకరకాల చెత్త చెదారం అంతా మార్నింగ్ నిద్రలేసి చూసేగాలికి ఇంకెలా అయితే ఉంటుంది. డైలీ ఇంతే అండి. ఇంత ఆకులు అయితే రాలుంటుంది మా ఇంటి దగ్గర. నాకు ఒక్కోసారి తోసి తోసి విసుగొచ్చేస్తుంది. మా ఆయనేమో నువ్వు డైలీ తొయ్యొద్దు, రోజు ఈవినింగ్ పూట మాత్రం తొయ్యి, మార్నింగ్ అప్పుడు తొయ్యొద్దు అని చెప్తుంటాడు. అలా ఎలా ఉంటామండి చూసి. అసలు చెత్త చెదారము ఇలా ఉంటే అసలు నాకు నచ్చదండి. ఎంత కష్టమైనా నాకు ఇల్లు వాకిలి కొంచెం నీట్గా పెట్టుకుంటా నేను. నాకు అలా నీట్గా ఉంటేనే కొంచెం సగిస్తుంది అనమాట చూడటానికి కూడా. లేకపోతే ఆ రోజంతా పని చేయలేదని ఇదే మనసులో ఆలోచనగా ఉంటుంది. ఇంకా అలా అనమాట. నాకైతే అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు మాత్రం ఇలానే అనమాట. పని అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇంట్లో నిద్ర లేచిందే ఫస్ట్ కల్లాపు చల్లి ముగ్గేసేస్తాను. ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఊడ్చుకొని సామాన్లు గడుక్కొని తర్వాత పిల్లలకైతే నీళ్ళు గాంచి ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా వాళ్ళనైతే స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేసిన తర్వాతే టిఫిన్ తింటానండి. ఇంకా మా పిల్లలైతే మార్నింగ్ అప్పుడు టిఫిన్ అట్లా ఏమి తినరు. వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట చిన్నప్పట్లో నుంచి. ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ తింటారు ఇద్దరు తలా ఒకటి. ఇంకా వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తే స్నాక్ ఏదైనా తింటారు అంతే. ఇంకా దానికి మించి మార్నింగ్ అప్పుడు ఇడ్లీలు దోశలు అలాంటివి తినరు. అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ చూసారు కదండి చెత్త అయితే నీట్గా తోసి ఎత్తి గంపకైతే వారేసిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే వచ్చాయి కొలాయిలో. ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే నానబెడుతున్నాను. డైలీ రోజు మార్చి రోజు బట్టలు అయితే కంపల్సరీ ఉతికేస్తానండి. ఎందుకంటే మస్తుగా బట్టలు పడిపోతే ఉతకడం నా వల్ల అయితే అస్సలు అవ్వదు. ఇంకెందుకని రోజు మార్చి రోజు బట్టలు ఉతకడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి కదండి. ఇంక ఇప్పుడే బట్టలు అయితే ఫస్ట్ నానేసేస్తాను అనమాట. ఫస్ట్ మావి ఆడవాళ్ళవి అంటే నాది 2 పిల్లోళ్ళు అండి. మావి మటు సపరేటు, మా ఆయన మటు సపరేట్గా నానబెడతాను. ఎందుకో తెలీదు, ముందు నుంచి నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నట్టు సపరేట్ చేసేస్తాను నేను. అయినా ఒక్కోసారి బై మిస్టేక్లో మా ఆయన దగ్గర కలిపి ఉతికేస్తానండి. కానీ గుర్తుంటే మాత్రం మా ఆయనది తనీగానే ఉతుకుతాను, మా తనీగానే ఉతుకుతాను. అది ఎందుకో తెలీదు, నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. గత కొన్ని రోజులుగా నేను ఇలానే చేస్తుంటాను. ఇంకా షర్ప్ అయితే వేసి బట్టలన్నీ నీట్గా నానబెట్టేసిన తర్వాత సామాన్లు అయితే కడుక్కుంటానండి. ఇంక నేను డైలీ ఇట్లే చేస్తానమాట. ఇంకా మనం సామాన్లన్నీ తోమేసేగాలికి బట్టలు అయితే బాగా మురికి నానిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే ఉతికేస్తాను నేను. ఇంకా దానికి ముందే మా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మాకు వాషింగ్ మిషన్లో అట్లంతా ఏమీ లేవు. నేనే ఉతకాలి, డైలీ నేనే ఉతుక్కుంటాను. నేను ఉతుక్కోవడమే ఇష్టం అండి. ఎందుకంటే మిషన్లలో సరిగా మురికిపోదని చెప్తూ ఉంటారు. ప్లస్ నేను కూడా చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, మా అక్క వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువ మురుకున్న బట్టలు మిషన్లో పోదు అనేసి. ఇంకా అలా అనమాట. చేత్తో ఉతుక్కోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది. కాకపోతే లేదు కాబట్టి మిషను ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత మనం అందులో అయితే ఉతకము, అది నాకు బాగా తెలుసు. ఇంకా అలా అనమాట. ఇంక ఇక్కడైతే నేను మాట్లాడుతున్నానండి. వేరే వాళ్ళు నాతో వచ్చి మాట్లాడిస్తుంటే ఇంక నేను సామాన్లు కడుగుతూ వాళ్ళతో మాట్లాడేస్తున్నాను. ఇంకా అదే వాళ్ళతో మాట్లాడుతున్నాను. చూడండి గేటు దగ్గర అయితే మనిషి అయితే ఉండారు. వాటర్ వచ్చినప్పుడే సామాన్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా అన్నీ నీళ్ళు పట్టేస్తాను. మళ్ళీ మిగతా టైంలో మనకి ఇంట్లో భోజనం చేసుకోవడం ఇంకా అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీడియో పట్ల ఒక అవగాహన అనేది వస్తుంది.
దాని ద్వారా మీరు కామెంట్ చేయడానికి, మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా అడగడానికి చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నాకు వీలైనంత వరకు నేను చూస్తే మటు రిప్లై ఇస్తాను. మీరు ఏ డౌట్స్ అన్నా అడిగినా నేను క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా అలాగే మంచిగా ముగ్గులు వీడియోలు అయితే సపోర్ట్ చేస్తున్నారండి. షార్ట్ వీడియోలు అయితే మంచిగా ముగ్గులు వీడియోస్ మంచి యూస్ వస్తుంది, మంచిగా లైక్స్ కూడా వస్తుంది. చాలా హ్యాపీ. అనుకోలా అసలు ఈ ముగ్గులు వీడియోలు ఎవరు చూస్తారులే అనుకున్నా, కానీ అవే చాలా బాగా వ్యూస్ అయితే వెళ్తున్నాయి. ఇంకా ఇలాగే లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, ఆశిస్తున్నా, కోరుకుంటున్నాను కూడా. మాలాంటి వాళ్ళు ఒక రకంగా పైకి రావాలంటే ఇలా లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి. దీనికి మించిన హెల్ప్ అయితే నాకు ఇంకేమీ వద్దు. డబ్బులు, ఏదో గిఫ్ట్లు అవంతా నాకు పంపించాల్సినంత అవసరం అయితే లేదండి. వీడియో చూసి ఒక లైక్ చేయండి. దీనికి మించి నేనైతే ఏమీ కోరుకోను మిమ్మల్ని. కాకపోతే ఒక బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దండి. అబ్బా, బ్యాడ్గా కనబడే అంత విధంగా అయితే మీకు ఏమీ లేదు. ఏదో కొంతమంది బట్టలు ఎక్స్పోజింగ్స్ అలాంటివి ఏదన్నా ఉంటే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఒక అర్థం ఉంది. ఒక ఇంట్లో జరిగే లాగ్ అనమాట, ఒక పని మట్టమే చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి. చెయ్యరనే అనుకుంటున్నా, చూద్దాము. పాత్రలు తోముతున్నాను కదండి, నాకైతే ఇలా సింక్లో తోమడానికన్నా కూడా ఇలా బయట కూర్చొని మంచిగా ఇలా వాష్ చేస్తే చాలా బాగా నీట్గా అనిపిస్తుంది సామాన్లు. అదెందుకో నాకు సింకు పెద్ద ఇష్టం లేదండి, సింక్లో సామాన్లు కడిగేది. ఏమైనా ఇలా బాగా మంచిగా మనకి ఎంత నీళ్ళు కావాలన్నా పోసి కడుక్కోవచ్చు అనమాట. అలా చేయడమే నాకు ఇష్టము, అందుకే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వను. ఇంకా సామాన్లు అయితే కడిగేస్తాను కదండి, ఇంకా బట్టల కాడికి అయితే వచ్చేసాను. మొత్తం ఇలా నీట్గా ఉతికేస్తాను అనమాట. చేత్తో ఉతికితేనే ఏమన్నా బట్టలు అనేది తల మెరిసిపోతుంది. మనం మిషన్లో వేస్తే నాకు అంత పెద్ద నచ్చదు. అన్నట్టు ఇంకో విషయం అండి, వీడియోకి అయితే ఫుల్గా వాయిస్ ఓవరే ఉంటుంది. లాగ్ వీడియోకి ఫుల్గా వాయిస్ ఓవరే ఇస్తాను. ఏదైనా కుకింగ్ అలాంటివి కావాలంటే కూడా డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తానండి. నాకు అయితే మైక్ లేదు, డైరెక్ట్గా మాట్లాడదామంటే. మైక్ అయితే కొనుక్కోవాలండి. డబ్బులు అయితే వచ్చిన తర్వాత చూసి అయితే మంచి మైక్ అయితే కొనుక్కుంటాను. ఇంతకు ముందుగా నేను ఫ్లిప్కార్ట్లో ఒక మైక్ అయితే తీసుకున్నాను, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వాల, డబ్బులదా నష్టం అండి. అదేమో అంటే రీసౌండ్ వస్తుందన్నమాట, కొంచెం సిలుము అట్లా పట్టేసినట్టు ఉంది. రీసౌండ్ అయితే వస్తుంది, ఊరికే నష్టం అండి. 400 పెట్టి అయితే మైక్ కొన్నాను, ఛానల్ స్టార్టింగ్లోనే కొన్నాను. అది అంత పెద్ద యూస్ అవ్వలేదు. నాకు తెలిసి ఒక 1500 అమౌంట్ అయితే పెడితే మంచి మైక్ వస్తుందని చెప్తున్నారనమాట తెలిసిన వాళ్ళు. ప్లస్ మా ఇంట్లో కూడా మా ఆయన అయితే చెప్తున్నాడు. ఇంకా 1500 పెట్టే మైక్ కొనాలంటే ఇంకా మనకు అంత బడ్జెట్ అయితే లేదండి. చూసుకొని నిదానంగా కొనుక్కున్న తర్వాత డైరెక్ట్గా కొన్ని వీడియోస్లో మాట్లాడాలని నాకు చాలా ఆశ, కోరిక అండి, డైరెక్ట్గా మాట్లాడాలని. ఇంకా మైక్ లేదు కాబట్టి నేను గట్టిగా అరిసి మాట్లాడితే చుట్టుపక్కల జనాలంతా వింటున్నారండి, చూస్తున్నారు కూడా. నాకు కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంది. దానివల్ల నేను డైరెక్ట్గా మాట్లాడలేక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకు ఒక కోరిక అయితే ఉందండి, మంచిగా కుకింగ్ వీడియోస్ చేయాలనేసి. అది కూడా పెద్ద పెద్ద వంటలు అనమాట, చాలా పెద్ద వంటలు చేయాలని ఆశ. అది ఎందుకో తెలియదు. అలా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇస్తూ మాట్లాడుతూ కుకింగ్ చేయాలనేది నా డ్రీము. కానీ కొన్ని పాత వీడియోలు అయితే చేస్తున్నానండి, మైక్ లేకపోయినా కొన్ని వాటికి మైక్ ఉన్నట్టు కూడా చేస్తున్నాను. కానీ నాకు దాంట్లో పెద్ద ఇంప్రెస్ అవ్వలేకపోయాను నేను. ఇక పైన మంచిగా కుకింగ్ వీడియోస్ చేయాలని నా కోరిక. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, కుకింగ్ వీడియోస్ చేసి బాగా వంటలు వండుకొని తింటే ఇంకా ఎక్కడ లావ్ అయిపోతానని భయం అండి ఒక్కోసారి. అది కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. వండడమే కాదు, దాన్ని చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. కాబట్టి మనం ఒక రవ్వ ఎగస్ట్రా తిన్నా కూడా ఇప్పుడున్న జనరేషన్లో లావ్ అయిపోతా ఉన్నాము. నేనైతే లావ్ అయిపోతానండి, ఒక్క రవ్వ అన్నం ఎగస్ట్రా తిన్నా కూడా నేను లావ్ అయిపోతాను. నా బాడీ అలాంటిదన్నమాట. కొంతమంది ఎంత తిన్నా లావు రారు, అది వాళ్ళ అదృష్టము. నేనైతే కొంచెం గాలి పీల్చినా కూడా లావ్ అయిపోతాను. నాకు కొంచెం బాడీ అనేది అలా ఉందన్నమాట.
ఇంకా అలా మొత్తానికి నా వీడియోస్ అయితే చూడండి. నాకు వాచ్ అవర్ అనేది కంప్లీట్ అవ్వాలండి. వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్ అనేది రెడీ అయిపోతుంది. మానిటైజేషన్ రెడీ అయిపోతే తెలిసిందే కదండి, మనకి మనీ అనేది ఎంతో ఒకంత యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది. నాకు ఆ మనీ అనేది చాలా అవసరం. ఎందుకంటే మాకున్న సిచ్యువేషన్కి అట్లీస్ట్ ఒక 8,000 వచ్చినా కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఆర్థిక స్తోమత నుంచి కొంచెం మేల్కొన్న వాళ్ళం అయితే అవుతాము. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఎంతో ఒకంత మనీ వస్తే మా ఇల్లు గడవడానికి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా అంతే. దీంతో పాటు నాకు యూట్యూబ్తో పాటు మిషన్ అయితే ఉంది కదండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను, మొన్న రీసెంట్గా మిషన్ కొనుక్కున్నాను అనేసి. మిషన్ నుంచి ఎంతో కొంత నాకు మనీ అయితే వస్తుంది. దాంతోపాటు ఈ మనీ వస్తే కరెక్ట్గా నాకు, నా పిల్లలకి, నా ఫ్యామిలీ పోషించుకోవడానికి నాకైతే మనీ అయితే సరిపోతుందండి. దేనికి యూట్యూబ్ చేస్తున్నాను అనేది కూడా క్లారిటీ అయితే ఇచ్చాను. షార్ట్ వీడియోలో మట్టుందా చెప్పలేదండి నేను మనీల గురించి. ఇలా లాంగ్ వీడియోలో టైం ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇంకా అలా మొత్తానికి ఇంకా బట్టలు అయితే ఉతికేసి 2 సార్లు అలిచాను. చూడండి, మీరు వీడియో కానీ గమనించాలండి మీరు. నేను వీడియోలో ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీరు గమనించండి ఒకసారి. బట్టలు ఉతికి ఫస్ట్ ఒకసారి అలిచేసి మళ్ళీ రెండోసారి కూడా అలిచేసాను. అలిచేసి కంఫర్ట్ అయితే మధ్య మధ్యలో యూజ్ చేసి వాడుతున్నాను అనమాట. ప్రతిదీ గమనించండి. నా మాటలే కాకుండా నేనేం చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఇంకా అలాగ 2 సార్లు నీట్గా అలిచేసానండి. అప్పుడుదా నాకు మనసు అనేది హాయిగా ఉంటుంది. ఏ పని చేసినా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అలానే ఉంటాను, అలానే చేస్తాను కూడా. ఏ వంటలు చేసినా, ఏ పని చేసినా నీట్గా చేయాలి, నీట్గా ఉండాలి. అదే అనమాట సంగతి. ఎవరేమనుకున్నా మనకు అనవసరము. ఎవరైనా మంచి సలహాలు ఇవ్వాలంటే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ సలహాలు. నేను ఖచ్చితంగా పాటిస్తానండి. చిన్న పెద్ద అందరినీ గౌరవించాలి, నీతి నిజాయితీగా బతకాలన్నదే నా మెయిన్ ఉద్దేశము. నేను ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా అలాగనే ఉన్నానండి. ఎవరికి అన్యాయం చేయకూడదు, మనకి ఎవరు అన్యాయం చేయకూడదు అనే టైప్ అనమాట నేనైతే ప్రజెంట్ అట్లే ఉన్నాను. ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని ఏమీ అనను. మనకి ఎందుకు వచ్చిన బాధ అండి? మన బతుకు, మన లైఫ్, మన పరిస్థితులే చూసుకోవాలి కానీ ఏరే వాళ్ళతో మనకి అనవసరం అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకంతే, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. ఇంకా ఉతికేసి మా ఇంటి దగ్గర వైర్ అయితే ఉందండి, వేస్ట్ వైరు. ఇంకా వైర్ అయితే కట్టున్నామన్నమాట బట్టలు ఆరేయడానికి. ఇంటికి చుట్టుపక్కల మొత్తం వైర్ అయితే కట్టేస్తున్నాము. అలాగా అన్ని వైర్ల మీద అయితే బట్టలు అయితే ఆరేస్తానండి. నాకైతే సరిపోతుంది ప్లేసు. ఇంకా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. దీనివల్లే నాకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, బాయ్.